మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఎట్లా అనిపిస్తుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ నుంచి మనం చెప్తూ వస్తున్నాం, ఇది ఇట్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పి. నాకు తెలియదు. ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మీకు ఏం నచ్చింది మీ క్యారెక్టరైజేషన్లో కానీ ఆర్ మూవీలో? ది థ్రిల్లర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ డిఫరెంట్ గా ఉంది నా రియల్ లైఫ్ తో. ఫ్రెండ్షిప్ లో ఈ మాత్రం హెల్ప్ కూడా చేసుకోలేమా? లక్ష 1 lakh ఇచ్చారా సోషల్ మీడియాలో, లేకపోతే స్టార్ట్ అయ్యారా? ధనరాజ్ సార్ కి Yes. సీన్ లో ఇచ్చేసా. Scene లో ఇచ్చేసారా? ఈ 1 lakh వాళ్ళకి ఇచ్చేసి మిగిలినవి టైం తీసుకొని పే చేస్తానని చెప్పు. వారంలో ఇంకో 1 లక్ష ఇవ్వలేదనుకో, నేను సోషల్ మీడియాలో స్టార్ని చేస్తాను. అంటే రాజమౌళి గారి దగ్గర నేర్చుకుంది కానీ ఏదైనా మార్క్ ఏమైనా ఉంటుందా కొంచెమైనా? కర్మాఖ్యాలో మాకు అక్కడ జరిగిందని కాదు కానీ, అక్కడ డైరెక్షన్లో నేర్చుకున్నదని కాదు కానీ, బాహుబలి టీంలో సెంధిల్ గారి దగ్గర ఆపరేటివ్ కెమెరామెన్గా పనిచేసిన కెమెరామెన్ మన సినిమాకి కెమెరామెన్. కొంతమందికి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ వరకు మీరు సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ చెప్పేటప్పుడు వాళ్ళకైనా అంటే షూటింగ్ టైంలో డిలే అవుతూ ఉంటాయి. ఎక్కువసార్లు రీటేక్లు తీసుకున్న సీన్ అంటే ఏదని చెప్పి వీళ్ళలో ఎవరికి ఎప్పుడు ఇబ్బంది రాలేదు. నవోదయ కాలనీలో ఎవరు అమ్మాయి కిడ్నాప్ అయిందంట సార్. కిడ్నాప్ అని ఒక కేసు వచ్చింది, ఎవరినైనా కిడ్నాప్ చేశారా? ఏమైనా ప్రమోషన్ వీడియో ప్రభాస్ గారితో ఏమైనా ఉండిద్దా చేపించేది కానీ మూవీ? అంటే వెళ్ళి అడగాలి, ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను చాలా మటుకు ట్రై చేస్తున్నాను. ఓకే. సక్సెస్ అయిన తర్వాత వెళ్ళి అన్న ఇదిగో నేను సక్సెస్ కొట్టారని చెప్పి స్వీట్ ఇచ్చేటప్పుడు వేరే ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం కర్మాఖ్య మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకున్నాం. నమస్కారం అన్న. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు ఎంత నమస్కారం పెట్టారు సంస్కారంగా అంటే ఏదో ఉంది మాకు ఇక్కడ బ్యాండ్ అనేది అర్థమవుతుంది. మాకు బ్యాండ్ అయ్యేలాగా పక్కనే పెట్టారు కదా. దానికోసం అయితే ఓకే, బట్ మామూలుగా బలిచ్చే ముందు ఒకటి బొట్టు పెట్టి దండేసి చేస్తారు కదా, అలా అనిపించింది మీరు పెట్టిన నమస్కారంలో. హోప్ ఇట్స్ ఓన్లీ నార్మల్ నమస్కారం, రైట్? నార్మల్ అయితే ఓకే, డన్. అన్న నార్మల్గా ఎట్లా అనిపిస్తుంది? నార్మల్గా ఎప్పుడు ఒక కామెడీ కానీ ఇట్లా ఉండే అభి అన్న ఒక్కసారిగా క్రైమ్ సస్పెన్స్ డ్రామా టైప్ వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ నుంచి మనం చెప్తూ వస్తున్నాం, ఇది ఇట్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పేసి, ఎంటర్టైనర్ కాదు అని చెప్పి. సో నా మట్టుకు నాకేంటంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఒక పని, ఒక జాబ్ మనము మహా అయితే 10 సంవత్సరాలు చేస్తే చాలరా, ఇంకా వేరే ఇంకేదైనా చూసుకోవాలనిపిస్తుంది కదా. అట్లా ఆల్మోస్ట్ నేను జబర్దస్త్ 10 సంవత్సరాలు చేశాను, సాఫ్ట్వేర్ జాబ్ 10 సంవత్సరాలు చేశాను. అంటే 2 ప్యారల్గా కూడా చేసినవి ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. బట్ నాకేంటంటే సినిమాల్లో ప్రతిసారి కామెడీ లేకపోతే క్యారెక్టర్స్ ఇవన్నీ చేయడం కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి నేను యాజ్ ఎ డైరెక్టర్ చూపించుకుంటే. ఓకే. ఇప్పుడు కామెడీ సినిమా చేస్తే వీడు జబర్దస్త్లో ఇన్ని ఎపిసోడ్ చేశాడు, కొత్త ఏముంది ఇందులో అంటారు. కానీ మీరు ట్రైలర్ చూస్తే దీంట్లో ఇది అభి కాదు, వేరే ఎవరో డైరెక్షన్ చేశారు అన్నట్టుగా, అంత అంత ఎక్స్పీరియన్స్డ్గా కావచ్చు, లేకపోతే అంత టెక్నికల్గా సూపర్గా కనిపించిందని చాలామంది చెప్పారు నాకు. మాకు అరే ఇది మన జబర్దస్త్ అదిరే అభి చేశాడా అన్నట్టుగా అనిపించింది. అంత వెల్ మేడ్ మూవీ అన్నట్టుగా, వెల్ మేడ్ ట్రైలర్ అన్నట్టుగా చెప్పారు. సో అది సినిమా రూపంలో నాకు ఆ అప్రిసియేషన్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో అంటే ప్రతిసారి ఎప్పుడు ఒకటే కాదు, హీ కెన్ డూ దిస్ ఆల్సో అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ అవుతుంది. ఓకే. సమైరా. ఓకే. ₹1,00,000 ఇచ్చేసారా? లక్ష 1 lakh ఇచ్చారా సోషల్ మీడియాలో, లేకపోతే స్టార్ట్ ట్రైలర్ వాళ్ళ షార్ట్ నో ధనరాజ్ యూ గేవ్ దట్ 1 lakh rupees టు శరణ్య గివ్స్ యూ 1 lakh, అది ఇచ్చేసావా అని అడుగుతున్నారు. ధనరాజ్ సార్ కి సీన్ లో ఇచ్చేసా. తర్వాత తీసేస్తుంది. షూట్ మనీ. ఓకే. ఎవరికి మీ క్యారెక్టరైజేషన్లో పర్టికులర్ కీ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే స్టార్టింగ్ ఎవరికైనా ఒక యాక్షన్ ఫిలిం ఆర్ రొమాన్స్ ఈ టైప్, అంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్, ఒక ఫ్యాంటసీ, ఒక అడ్వెంచర్, ఈ టైప్ మూవీస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్టికులర్ అభి గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మీకు ఏం నచ్చింది మీ క్యారెక్టరైజేషన్లో కానీ ఆర్ మూవీలో?
ది థ్రిల్లర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ డిఫరెంట్గా ఉంది నా రియల్ లైఫ్తో. సో ఐ థాట్ ఐ విల్ గెట్ అ ఛాన్స్ టు పర్ఫార్మ్. ఓకే, అది ఇంట్రెస్ట్ అయింది. అది ఇంట్రెస్ట్ అయింది. హా. ఓకే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా 1,00,000 రూపీస్ దాని గురించి Hmm. మాట్లాడితే బయట సమాజంలో చాలా మందికి ఈ అప్పు తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్ లోన్స్ అని ఈ మధ్య చాలా వింటున్నాం. ఇన్స్టాంట్ లోన్ తీసుకొని స్టూడెంట్స్ కానీ లేకపోతే అప్పుడప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకుంటున్నారు, కట్టలేకపోతే దానికి వాళ్ళ ఫోన్లో ఉన్న అందరికీ మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి, Oh. బూతులు పెడుతూ లేకపోతే చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో. మన సినిమాలో కూడా ఆ సిచ్యువేషన్ని అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అది కూడా చెప్పామన్నట్టు. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం లోన్ తీసుకుంటాము కానీ ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి అనేది ఆ సీన్లో మనకు తెలుస్తుంది. ఓకే. దాంట్లో అలా శరణ్య ఎలా అయితే ఫ్రెండ్గా హెల్ప్ చేసిందో అలా మనకు రియల్ లైఫ్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ కష్టాలు ఉండవు. ఓకే అన్న, జబర్దస్త్లో స్క్రిప్ట్ డైరెక్ట్ చేయడం ఈజీగా అనిపించిందా, ఆర్ కామాఖ్య సినిమా థియేటర్ రిలీజ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది? సినిమా అంటేనే కష్టం బ్రదర్. ఓకే. సినిమా అంటేనే అవకాశం రావడం ఒక ఎత్తు, వచ్చిన దాన్ని చేస్తూ నిలబెట్టుకోవడం ఒక ఎత్తు, తర్వాత సినిమాని బయటకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు. ఓకే. ఎట్లా అంటే ఇది ఒక కూతురికి పెళ్లి చేసినంత కష్టం అన్నట్టు. ఒక మంచి పెళ్లి కొడుకుని చూసి అన్ని లాంఛనాలు కరెక్ట్గా సెట్ అయ్యి కూతురికి పెళ్లి చేసి బయటకు అత్తారింటికి ఏదైతే పంపిస్తామో అక్కడ ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో సినిమాలో అలాంటి స్ట్రగులే సినిమా చేసిన తర్వాత రిలీజ్ చేసుకోవడం. ఓకే. మనకు కరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్ దొరకాలి, ప్రమోషన్ జరగాలి, సినిమాకి అయిపోయిన తర్వాత ఆడియన్స్ రావాలి, ఆ రెస్పాన్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే ఫ్రమ్ ద డే 1 టిల్ ద మూవీ కంప్లీట్స్ ఆఫ్టర్ 1 వీక్ ఆఫ్ ద మూవీ ఇది పెద్ద స్ట్రగుల్. ఓకే. ఇట్స్ నాట్ ఈజీ. సో మొత్తం కష్టమే. ఓకే. జబర్దస్త్లో అంటే మనం స్కిట్ చేస్తాము, టెలికాస్ట్ అయిపోతుంది, జనాలకు నచ్చిందా లేదా అనేది వారం 10 రోజుల్లో తెలిసిపోతుంది. ఇక్కడ అట్లా కాదు, ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. ఓకే. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు రోజు తట్టుకోవాలి. యాక్టింగ్ చాలా ఈజీ, డైరెక్షన్ చాలా కష్టం. డైరెక్షన్ చాలా కష్టం. ఓకే అన్న, సినిమా నార్మల్గా రిలీజ్ చేయడం అంటే ఇప్పుడు ఊర్లో చాలా వరకు తెలియట్లా, హైదరాబాద్లో తెలిసినా సరే ఏంటంటే టీజర్ ట్రైలర్లో ఏంటంటే మెయిన్ సీన్స్ వరకు కట్ చేసి పెట్టేస్తున్నారు, మెయిన్ ప్లాట్స్ చూపిస్తూ మీరు ఒక హాఫ్ కథ అనేది ట్రైలర్లో కానీ చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా ఇప్పుడున్న ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వైజ్ కానీ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. యాజ్ ఏ మీ డైరెక్టర్ కాబట్టి సినిమా అంతా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషనల్ యాక్టివిటీస్లో డైరెక్టర్గా మీరు ఇప్పుడు దాకా చేసిన మూవీస్ కన్నా మీరు కొత్తగా అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీ సినిమాని? ఇంకా ఆల్మోస్ట్ 1 వీక్ టైం ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జనాలకి మధ్యలోకి వెళ్ళి వీఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ టు విజయవాడ అండ్ వైజాగ్. ఓకే. సో హైదరాబాద్లో కూడా కాలేజెస్ కానీ లేకపోతే జనాలందరికీ సోషల్ మీడియా త్రూ కానీ మెసేజెస్ అన్నీ పాస్ చేస్తున్నాం మన సినిమా గురించి. పోస్టర్స్ విషయంలో, పబ్లిసిటీ విషయంలో చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాము. ఓకే. జరుగుతూ ఉంది. ఈ మధ్య అంటే పల్లెటూళ్ళలో చూసుకున్న మీరు ఒక సిటీ బస్లో కానీ డిస్ట్రిక్ట్ బస్లో కూర్చుంటే వెనకాల సీట్ నుంచి ఎవరో రీల్స్ చూస్తూనో స్టోరీస్ చూస్తూనో వినిపిస్తూ ఉంటుంది సౌండ్. అంటే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు రీచ్ పీపుల్. అలా మన సినిమా గురించి జనాలకి ఎంతవరకు మేము చెప్పగలమో అంత తీసుకెళ్తున్నాం. నాకేంటంటే చిరంజీవి సినిమా చేసినప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి నాది మేకింగ్ ఒక వీడియో వస్తుంది, అది చూసిన తర్వాతనే తెలిసింది అభి అనేవాడు ఈ సినిమాకి డైరెక్టర్ అని చెప్పేసి. అప్పటిదాకా సినిమా చూసేసాము, తర్వాత తెలిసింది నువ్వు డైరెక్టర్ అనేది. సో సరే సినిమా చూడడం వరకు హ్యాపీ, కానీ ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఎక్కువ ప్రమోషన్స్ చేస్తూ మన సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక ట్రైలర్లోనే ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసి అండ్ ఈ ప్రమోషన్స్ ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మా ప్లాన్. ఓకే. అండ్ బాహుబలి అండ్ మీరు ఏడిగా వర్క్ చేశారు. బాహుబలి ఏడీలో యాక్టర్గా అంతే. యాక్టర్. ఓకే. కర్మేక్య మూవీలో అంటే రాజమౌళి గారి దగ్గర నేర్చుకుంది కానీ ఏదైనా మార్క్ ఏమైనా ఉంటుందా కొంచెమైనా? కర్మాఖ్యాలో మాకు అక్కడ జరిగిందని కాదు కానీ అక్కడ డైరెక్షన్లో నేర్చుకున్నదని కాదు కానీ బాహుబలి టీంలో సెంధిల్ గారి దగ్గర ఆపరేటివ్ కెమెరామెన్గా పనిచేసిన కెమెరామెన్ మన సినిమాకి కెమెరామెన్. ఓకే. అక్కడ పనిచేసిన విఎఫ్ఎక్స్లో బాహుబలికి ఎవరైతే చేశారో అవి మన సినిమాకి విఎఫ్ఎక్స్లో చేశారు. సో అందులోంచి కొంత టీం వచ్చాము మేము చిన్న టీమ్గా ఫామ్ అయ్యి మేము చేసుకున్న సినిమా.
బట్ అక్కడ నేను నేర్చుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే కరెక్ట్గా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ప్రీ ప్రొడక్షన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, షార్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. రాజమౌళి గారు మాకు ఒక ప్యాడ్ ఇచ్చారు. ఓకే. దాంట్లో షార్ట్ నెంబర్ 1, షార్ట్ నెంబర్ 2 ఏంటి సీన్, అన్ని షార్ట్స్ రాసి ఉన్నాయి. షార్ట్స్, సీన్ కాదు. సో ఆ షార్ట్ అయిపోయిన తర్వాత టిక్ కొట్టేసుకుంటూ చెక్ లిస్ట్ లాగా. ఓకే. అరే ఇది ఎందుకు చేయరు చాలామంది అసలు ఏం చేయాలో షూటింగ్కి వచ్చేదాకా కూడా ఈరోజు ఏం సీన్ చేస్తున్నాం కొంతమందికి తెలియదు. నేను విన్నాను, అది నేను 1-2 సిచ్యువేషన్లు నేను చూశాను. కానీ చాలామంది విన్నది ఏంటంటే ఈరోజు లొకేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఈరోజు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారని చెప్పేసి. మాకు అలా కాదు, రాజమౌళి గారి దగ్గర ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తాం కదా. సో అదే ప్లానింగ్ ఈరోజు ఏం చేస్తున్నాం, ముందు రోజే అందరం డిస్కస్ చేసుకొని కెమెరామెన్తో ఎలా షాట్ చేస్తాము ఏంటి అనేది మేము ప్లే చేసుకొని చూపించి, తర్వాత లొకేషన్కి వచ్చిన తర్వాత జాగ్రఫీ ఇక్కడ ఇది అన్నీ చెప్పేసి ప్లానింగ్తో వెళ్ళాము. అందుకనే మేము అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో కరెక్ట్గా ఫినిష్ చేసాం. ఓకే. సమీరాజీ, మూవీ మొత్తంలో మీకు నాకు ఈ సీన్ బాగా ఇష్టం అంటే ఏదని చెప్తారు ఓవరాల్ సినిమాలో? మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద మూవీ క్లైమాక్స్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే ఆ పోస్టర్లో ఉంది కత్తి పట్టుకునేదేనా? అక్కడ Maybe not. అమ్మాయి పట్టుకున్న కత్తి కాదు, చేయి కనిపించట్లేదు మీకు, కానీ అది అమ్మాయి పట్టుకున్న కత్తి కాదు. అమ్మాయి జస్ట్ అరుస్తుంది అంతే అక్కడ. అట్లాగా పోస్టర్లు అట్లా పెట్టారు. అది అలా మా డిజైనర్ ధనియేలే గారు దాన్ని అలా సెట్ చేశారు. ఓకే అన్న, చనిపోతున్న ప్రాణాన్ని బతికించాలంటే బతుకున్న వాళ్ళని బలివ్వాల్సిందనా? అది ఆ సినిమాలో ఒక నమ్మకం, వాళ్ళకి నమ్మకం. అది నేనేం నమ్మాను అనేది సినిమాలో చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. నేను అన్ని ఆన్సర్స్ ఇప్పుడు చెప్పొద్దు కాబట్టి, సస్పెన్స్ కాబట్టి. సో అంటే అలా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. అలా అనుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి అయినాయి సిచ్యువేషన్స్. కాబట్టి ఇంకా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది చెప్తున్నాను. ఓకే. ట్రైలర్లో ఒక షాట్ అమ్మాయిని అండ్ ఒక బాడీని టైపు పడుకోబెట్టి ఉంటుంది, ఒక స్టార్, ఒక చక్రం లాంటిది వేసి. బట్ ఏంటంటే దాని తర్వాత డైలాగ్ ఒకటి వచ్చింది, ఇప్పుడు అనుకున్న ముహూర్తానికి మనిషి దొరకకపోతే మనం అనుకున్న ముహూర్తానికి మనిషిని పుట్టిస్తే ఎలా అని చెప్పే డైలాగ్ ఉంటుంది. బట్ అక్కడ చూపించి నెక్స్ట్ షాట్ వచ్చేసరికి ఒక చిన్న బాబు ఆరు పాపను వాటర్లో తీసే షాట్ పెట్టారు. అంటే మనిషిని పుట్టించారా, లేకపోతే ఆ టైంకి మనిషి దొరికారా, లేదంటే అది సమీరా గారే అవ్వచ్చా అనేది? ఓకే, అడిగింది. అబ్జర్వేషన్ మంచిదే. కాకపోతే ట్రైలర్లో లింక్లో ఉండవు ఏది కూడా. అవును, లింక్లో ఉండవు. సో అది అక్కడ ర్యాండమ్గా పడతాయి, అదే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే సినిమా ఫస్ట్ డే మీరు చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి మీకు ఆన్సర్ కరెక్ట్గా దొరికిందా లేదా ఏంటి అనేది. ఓకే అన్న, నార్మల్గా అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు రాజమౌళి గారికి చాలా నేను అప్పున్నాను. నేనా? సంథింగ్ ఏదో. నేను అప్పు ఎందుకున్నాను బ్రదర్? నేను అప్పు చేయను బాబు, నాకు అప్పు చేసి అలవాట్లేదు. కాకపోతే నేను డబ్బులు ఆయనకు అంటే ఆయన దగ్గర ట్రైన్ అయినందుకు నేను రివర్స్లో పే చేయాలి ఆయనకి, కానీ నేను ఆయన దగ్గర డబ్బు తీసుకోవడం కాదు. శాలరీ నేను శాలరీ తీసుకోకూడదు, నేను నేర్చుకున్నానికి వెళ్ళినట్టు నాకు అది. సో నేను రివర్స్లో ఆ యూనివర్సిటీకి నేను చదువుకున్నందుకు ఇవ్వాలి అని అన్నాను తప్ప జీవితంలో అప్పు చేయకూడదు అనేది నా పాలసీ. ఓకే అన్న, అంటే మీరు ఈశ్వర్లో ప్రభాస్ గారితో చూసారు, మూవీ టైంలో ఏమైనా ప్రమోషన్ వీడియో ప్రభాస్ గారితో ఏమైనా ఉండిద్దా చేయించేది కానీ? అంటే వెళ్ళి అడగాలి, ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను చాలా మటుకు ట్రై చేస్తున్నాను. సక్సెస్ అయిన తర్వాత వెళ్ళి అన్న ఇదిగో నేను సక్సెస్ కొట్టారని చెప్పి స్వీట్ ఇచ్చేటప్పుడు వేరే ఉంటుంది. అన్న నాకు ఒక బయట ఇవ్వండి అన్న అని చెప్పి ఇబ్బంది పెట్టడం అనేది నాకు కొంచెం, అంటే అడగగానే ఇస్తారో లేకపోతే వాళ్ళు బిజీగా ఉంటారో తెలియదు, కానీ ఇబ్బంది పెట్టడం అనేది నాకు ఎందుకో, అంటే ఈశ్వర్ సినిమా దగ్గర నుంచి నాకు అదే అలవాటు. సినిమా అయిపోయిన తర్వాత ఎవరినైనా వెళ్ళే అవకాశం అడగాలన్నా, లేకపోతే ఇప్పుడు వెళ్ళి నాకు ఒక బయట ఇవ్వండి అన్నా కొంచెం అదొక హెజిటేషన్ నాకు. బట్ కలిసినప్పుడు బాగా అంటే ఇంకోటి కలిసినప్పుడు బాగా మాట్లాడి నాకు ఆయనకి ఇప్పుడు మీ క్వశ్చన్ ఆయన దాకా వెళ్ళి అరే అభికి నా సపోర్ట్ ఉంది అని మనసులో అనుకున్నా చాలు నాకు. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ గట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది చూసారా, మనం ఒక టెలిపతి ఉంటుంది, మనం అనుకున్నది ఇంకొకళ్ళకి రీచ్ అయ్యేది. సో అలాంటివి కొన్ని వర్కౌట్ అవుతాయి. మనం గట్టిగా అందరూ అరే వీడికి మంచి జరగాలి, ఈ సినిమా హిట్ కొట్టాలి అని కొంత
స్ట్రాంగ్గా మంచిగా మనసులో అనుకున్నా చాలు, ఓకే. అది అవుతుంది. సో నా గురించి నాకు తెలిసిన వాళ్ళందరూ నాకు పాజిటివ్గానే అనుకుంటారు అని అనుకుంటున్నాను. సో అదే దోవలో మన ప్రభాస్ అన్న కూడా ఆయనకి ఈ సినిమా గురించి తెలిస్తే ఆయన విషయస్ మనసులో అనుకున్నా చాలు నాకు. ఓకే. అన్న మూవీలో కాస్టింగ్ వైస్ చూస్తే చాలా పెద్ద వాళ్ళని పెట్టారు. సముద్రకర్ణి గారు, అభిరామి గారు, ఆనంద్ గారు, ఇంతమందిని మేనేజ్ చేసేటప్పుడు అన్న మీరే అన్నారు ఇందాక షార్ట్ రాసుకుంటానని చెప్పి. బట్ ఏదైనా సీన్ కాడ కానీ కొంతమందికి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ వరకు మీరు సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ చెప్పేటప్పుడు వాళ్ళకైనా అంటే షూటింగ్ ఏమో డిలే అవుతూ ఉంటాయి. ఎక్కువసార్లు రీటేక్లు తీసుకున్న సీన్ అంటే ఏదని చెప్తారు? లేదు, అదృష్టవశాత్తు మనకున్న ముగ్గురు నలుగురు అంటే లైక్ అభిరామి గారు, సముద్రకని గారు, ఆనంద్ గారు, శరణ్య గారు. ఆ హీరోయిన్ అంటే మా ఫుల్ సినిమా మెయిన్ హీరోయిన్ కాబట్టి తన గురించి నేను మాట్లాడను. బట్ వీళ్ళలో ఎవరికి ఎప్పుడు ఇబ్బంది రాలేదు. సముద్రకని గారు తమిళ అయినా కూడా ఈజ్ సో బ్రిలియంట్. ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ డైలాగ్ ఇలా మార్చి చెప్తే ఓకేనా అని అడిగేసి ఏదున్నా 1-2 టేక్సే. ఓకే. పర్టికులర్గా ఏదైనా ఖచ్చితంగా ఇది కావాలి అనుకుంటే నేను ఇబ్బంది సార్, సూపర్ ఫెంటాస్టిక్, విల్ టేక్ 1 more అంటాను. సో అన్నప్పుడు ఓకే మళ్ళీ ఇంకోట సరే అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఇస్తారు. లేదంటే వాట్ వెంట్ రాంగ్ అంటే నేను సరిగా మనం ఇలా అనుకున్నాం కదా, అలా కాదు ఇలా చేద్దాం, ఇమ్మీడియట్గా చేసేస్తాను. ఓకే. అండ్ లక్కీ థింగ్ ఏంటంటే సినిమా చేస్తున్నప్పుడు అభిరామి గారు, సముద్రకని గారు, ఆనంద్ గారు ముగ్గురు కూడా వాళ్ళు ఎంతగా ఈ క్యారెక్టర్స్ని లవ్ చేశారంటే మేమే చెప్తాం ఈ సినిమాకి డబ్బింగ్ అని అన్నారు. ఓకే. మీరు ఏం చేసినా పర్లేదు, నేను ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాలి అని సముద్రకని గారు పర్టికులర్గా ఆయన వచ్చి డబ్బింగ్ చెప్పి మరి వెళ్ళారు. సో అభిరామి గారు సేమ్, ఆనంద్ గారు సేమ్. ఇప్పటివరకు ఆనంద్ గారు వేరే సినిమాల్లో చాలా రేర్గా డబ్బింగ్ చెప్పారు, 1-2 సినిమాలు చెప్పారు అంతే ఇన్ని సంవత్సరాల నుంచి. అభిరామి గారు ఇప్పటివరకు డబ్బింగ్ చెప్పలేదు తెలుగులో. ఆవిడ ఏంటంటే నేను ఈ సినిమాకి నేను చేసిన క్యారెక్టర్ నేను చెప్పుకోవాలి, నేను చెప్తేనే నాకు ఆ ఫీల్ బాగుంటుంది అని చెప్పేసి ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రతి క్యారెక్టర్కి వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. ఓకే. సో దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ కోఆపరేటివ్. అంటే ఓవరాల్ షూట్ ఎన్ని రోజులు అయిందమ్మా? ఓవరాల్ షూట్ మనకు 30 days దాకా అయింది. 30 days. ఓకే. చాలా షార్ట్ టైం. యా, అంటే నేను చెప్పాను కదా ప్లానింగ్. సో ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ కరెక్ట్గా చేసుకొని ఈ రోజు ఇవన్నీ అయిపోవాలి, ఈ రోజు ఇవి అయిపోవాలి. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అంటే దీన్ని మళ్ళీ మిగతా రోజుల్లో ఎక్కడో దగ్గర ఫిట్ చేయాలనేది ఫస్టే ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో ఈ రోజు మిస్ అయిపోతే రాత్రి కూర్చొని ఓకే ఈ రోజు మిస్ అయింది, ఈ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు ఉంది, ఆ రోజు సెట్ చేయండి దీన్ని, మళ్ళీ ఆ రోజు సెట్ చేసుకోవడం, అక్కడ మిస్ అయితే ఇంకో రోజుకి సెట్ చేయడం. సో ఏదైనా షూట్ ముందు రోజే అంటే ఈ 30 daysలోనే ఫినిష్ అవ్వాలి. ఓకే. అంటే ఎలాగైనా సంవత్సరంలో అయితే ఒక 5-6 సినిమాస్ చేసేస్తారు. అట్లే చేయొద్దు అట్లా చేయొద్దు కూడా, ఎందుకంటే మేకింగ్కి మనం టైం తక్కువ తీసుకున్నా ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుంటే లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకు వర్క్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నాకు విజువల్గా ఎట్లా ఉంటుందంటే ఈ షాట్లో హీరోయిన్ చేతులు ఎలా కట్టేసి ఉన్నాయి, తను ఎలా ప్రయత్నం చేసింది అనేది నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాను, నేను చేసుకుంటాను. సో తనకు ప్రాక్టీస్ చేయించినప్పుడు కూడా అలాగే ప్రాక్టీస్ చేయించాం. సో ఫస్ట్ చేతులు ఇలా ఉంటాయి, ఇక్కడ నుంచి ఇలా వస్తే నువ్వు ఎట్ సైడ్ రోల్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ రోల్ అవ్వాలా, రైట్ సైడ్ రోల్ అవ్వాలా, అంత డీటెయిలింగ్గా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకుంటాం. సో ఆ ప్లానింగ్ చేసుకున్నందుకు ఏమవుంది, షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కదా మనం వాచ్ ఉండాలి, సో వాచ్ రైట్ సైడ్ ఉండాలనేది ఫిక్స్. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో దగ్గర పెట్టండి కాదు, సో రైట్ సైడ్ వాచ్ ఉండాలి, బెల్ వెనక నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, ఇవన్నీ ఫిక్స్ అయ్యి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోతుంది. ఓకే. అట్లా అనుకున్న బడ్జెట్లో అనుకున్న బడ్జెట్లో చేస్తేనే కదా మనం ఇప్పుడు, లేకపోతే అందరితో పాటు ఎక్కువ అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయింది అనుకుంటే మరి ఇంత ప్లానింగ్ చేసి ఏం లాభం. ఓకే. సో ప్లానింగ్ చేసేదే బడ్జెట్లో ఫినిష్ చేయడానికి. సమీరాజీ ఏదైనా డైలాగ్ తెలుగులో మూవీలోది ఏదైనా డైలాగ్ ఆ సీన్ అయినా ఓకే. నా డైలాగ్స్ మంచిగా ఉంది, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇఫ్ ఐ టెల్ అది రివీల్ అవుతుంది. ఓకే. వేరేది డైరెక్ట్గా లోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? జాబ్ లో ఉన్నప్పుడు లోన్ తీసుకున్నాను, జాబ్ పోయింది, లోన్ ఉంది. లోన్ కట్టలా. ఓకే. అలా ప్రభాస్ గారితో అంటే ఏదైనా ఫన్నీ మూమెంట్ ఆర్ ఏదైనా మెమరీస్ ఆయన మీతో అన్టోల్డ్గా షేర్ చేసుకుంది కానీ ఏమన్నా? ఇప్పటికంటే ఈశ్వర్ టైంలో మెమరీస్ చాలా ఎక్కువ. ఓకే. మాకు బాగా గుర్తుంది ఏంటంటే డమ్డమడం డోలు బాజా సాంగ్ చేస్తున్నప్పుడు
చార్మినార్ దగ్గర సాంగ్ ప్రభాస్ అన్న డ్యాన్స్ అక్కడ చేస్తారు. తర్వాత ట్యాంక్ బండ్ మీద మొత్తం లైన్లో మేము అందరం దిగి అక్కడ డ్యాన్స్ చేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఈ పర్మిషన్ తీసుకొని అన్నీ చేయడం అయితే జనాలంతా గుమ్మి కొడతారు షూటింగ్ జరుగుతుందని కాబట్టి. ఓకే. సో మాకేం చేశారంటే కార్లు గీర్లు కాదు, ఒక DCM టొయోటాలో ఎక్కించారు మమ్మల్ని అందరినీ, ప్రభాస్ అన్నను మా అందరినీ. ఓకే. ట్యాంక్ బండ్ మీద ఆపుతాము, దిగండి, కెమెరా రెడీ రోల్ అవుతుంది, మీరు డ్యాన్స్ చేయండి, మళ్ళీ వచ్చి అందులో ఎక్కేసేయండి, మళ్ళీ ముందుకు వెళ్తాం, రవీంద్ర భారతి దగ్గర ఆపుతాం అసెంబ్లీ ముందు, అక్కడ డ్యాన్స్ చేయాలి, అక్కడ నుంచి చార్మినార్ వెళ్తాం. అసలు మాకు ఏమాత్రం సిగ్గు బిడియం ఏమీ లేవు అప్పుడు. ఓకే సార్ మీరు ఎక్కడ ఆపితే అక్కడ దిగుతా ఉన్నాం, దిగాము, నలుగురం దిగాము, ముందర ప్రభాస్ అన్న వెనక మేము, అసలు ఇష్టం వచ్చినట్టు ట్యాంక్ బండి మీద, రవీంద్ర భారతి అసెంబ్లీ ముందట, చార్మినార్, అసలు ఏమాత్రం ఫీలింగ్ లేదు. అట్లా అంత జోవియల్గా ఉండేది. షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేసేది, సాంగ్ టీవీ మన డెక్లో, అంతే హెడ్స్ అండ్ టైల్స్ ఆడుకుంటూ. అసలు సీరియల్ అని చాలా మంది అడిగారు, మా సినిమానా సీరియల్ ఇది అని అడిగారు. అంటే ఎవరు అందరూ కొత్త వాళ్ళమే. ఓకే. ఇష్టం, మా ఇష్టరాజ్యం అన్నట్టు. ఎవరు మమ్మల్ని తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఆటోగ్రాఫ్లు అడిగేవాళ్ళు లేరు, ఫొటోస్ సెల్ఫీలు లేవు అప్పుడు ఆ కాలంలో. కాబట్టి ఇంకా ఇష్టం, మా క్రికెట్ ఆడుకునే వాళ్ళము, ఏదంటే అది గ్యాప్లో. తర్వాత బాహుబలి టైంలో బాగా, బాహుబలి టైంకి చాలా డ్రాస్టిక్ చేంజ్ అన్నట్టు, ఎందుకంటే ప్రభాస్ అన్న సూపర్ స్టార్ అయిపోయారు అప్పటికి. అండ్ షూటింగ్ కూడా మాది మన రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. సో నేను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు రాజమౌళి గారి పక్కనే ఉండి మిగతా పనులు చూసుకుంటా ఉంటాను. ప్రభాస్ అన్నేమో ఆయన షార్ట్ ఉన్నప్పుడు వచ్చి చేసుకొని వెళ్ళేవారు. ఓకే. సో కొంచెం తక్కువ ఇంటరాక్షన్ ఉన్నా కూడా కలిసినప్పుడు ఫన్, కలిసినప్పుడు. ఓకే అన్న, నార్మల్గా అంటే మళ్ళీ రాజమౌళి గారితో కలిసేది ఏమైనా ఉండిద్దా మీరు? నాకు ఐ విల్ ఆల్వేస్ బి బాహుబలి 3 అని ప్రభాస్ గారు ఇద్దరిని ఇట్లా చూసారా వీడియో? చూసా. కాకపోతే ఏంటంటే ఇంకా మనం ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసాం కదా, ఆయన దగ్గర నేర్చుకున్నాం కొంచెం. ఇప్పుడు మళ్ళీ 3లో అంటే ఇంకో 2 సంవత్సరాలు దానికి ప్లానింగ్ ఇవన్నీ చేసుకోవాలి. బట్ ఐ వాంట్ టు టేక్ 1 స్టెప్ ఫార్వర్డ్ ఫ్రమ్ కర్మాఖ్య. నెక్స్ట్ ఇంకొక మూవీ ఏదన్నా డైరెక్షన్కి వెళ్ళి చేసుకోవాలని. ఓకే అన్న, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? సాగర సంగమం. ఓకే. నాకు ఫస్ట్ అది అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ లైఫ్. ఎందుకంటే సాగర సంగమంలో కమల్ హాసన్ గారు ఫస్ట్ రిక్షాలో వచ్చి దిగి రవీంద్ర భారతి దగ్గర స్టెప్స్ ఎక్కుతారు, రిక్షా అతను తీసి చెప్పులు ఇసురుతాడు ఆయన మీదకి. సో ఆ షాట్ చూసినప్పుడు రవీంద్ర భారతి అనే పేరు చూసి, రవీంద్ర భారతి వాహ్ ఏంటి ఆడిటోరియం ఎప్పుడుందో ఎక్కడ చూస్తామో అనుకున్నాను. అలాంటిది అదే రవీంద్ర భారతిలో నేను పర్ఫామ్ చేస్తే అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఈశ్వర్లో సినిమాకు ఆడిషన్స్కి పిలిచి, తర్వాత అదే రవీంద్ర భారతిలో నాకు సన్మానం జరిగి, ఇట్స్ ఏ నిజంగా చెప్పాలంటే లైఫ్ టైం మెమరీ అది అంతా. సో సాగర సంగం అనే సినిమా ద్వారా నా లైఫ్కి అలా కనెక్ట్ అయ్యింది. అండ్ అందులో ఆయన డ్యాన్స్ ఏదైతే ఉందో, సాగర సంగం కమల్ హాసన్ గారు చేసిన ఒక డ్యాన్స్కి నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తే నాకు ఒక అవార్డు కూడా వచ్చింది. క్లాసికల్ మళ్ళీ అది కూడా. ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే, వాట్ వుడ్ యూ డూ? I would like to know what everybody is thinking around me. Just for a day, na? So I want to know what people are thinking. Okay. Lip sync or live voice acting? Lip sync or live voice. Live voice acting. Okay. 3 emojis that describe you best. 3 emojis. Emojis. Okay. Nice. Anna, అండ్ ఫైనల్గా కర్మాఖ్య మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? కర్మాఖ్య మూవీ డెఫినెట్గా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కొత్తగా ఉంటుంది. అండ్ చాలామందికి వేరే లాంగ్వేజెస్లో వచ్చిన, హాలీవుడ్లో వచ్చిన అబ్సెషన్ కావచ్చు, దృశ్యం కావచ్చు, మలయాళంలో వచ్చిన దృశ్యం, అలా చాలా చాలా స్క్రీన్ ప్లే బేస్డ్ థ్రిల్లర్స్ చాలా నచ్చుతాయి. కాబట్టి మన తెలుగు నుంచి వస్తున్న ఈ సినిమాని మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని అనుకొని నేను చేస్తున్న ఈ సినిమాని సపోర్ట్ చేయండి. మీరు చూడండి, మీకు నచ్చితేనే ఇంకో నలుగురు చెప్పండి, లేకపోతే మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి, నేను నెక్స్ట్ సినిమాకి మార్చుకుంటాను. మూవీ కర్మాఖ్య ఇట్స్ అ గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఓకే. మీకు ఖచ్చితంగా థ్రిల్ ఇస్తుంది. యూ వుడ్ బి లైక్ అభి గారు సెడ్, యుడ్ హ్యావ్ గూస్ బంప్స్ డ్యూరింగ్ ద ఫిల్మ్. ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ ద థియేటర్ కమింగ్ ఆన్ ద 31st of July.
ఓకే, ఖచ్చితంగా చూస్తాం. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.